సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 కి స్వాగతం సుస్వాగతం. వచ్చే 2 ఏళ్లకు గాను క్రెడై కొత్త కార్యవర్గం కొలువుదీరింది. వరుసగా రెండోసారి క్రెడైకి ప్రెసిడెంట్ గా పి రామకృష్ణారావు గారు, జనరల్ సెక్రటరీగా వి రాజశేఖర రెడ్డి గారు నియమితులయ్యారు. హైదరాబాద్ నగరంలోని క్రెడై కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు కొత్త కార్యవర్గ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని క్రెడై కొత్త కార్యవర్గం ప్రకటించింది. క్రెడై హైదరాబాద్ న్యూ టీమ్ ఎలెక్ట్ అయింది. ఈసారి ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూత్ అండి. చాలా మెంబర్స్ని యూత్ వింగ్ నుంచి తీసుకున్నాము టు గ్రూమ్ దెమ్ టు ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ క్రెడై హైదరాబాద్. దే కమ్ విత్ లాట్ ఆఫ్ న్యూ ఐడియాస్ and also they are reasonably experienced. So it is going to be a new team with a lot of energy and next 2 years ki road map is already drawn. కోవిడ్ తగ్గుముఖం పట్టింది, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ అనేది అనుకుని శ్రావణ మాసం మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి ఆగస్ట్ 13th, 14th and 15th కి క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అనౌన్స్ చేయడం జరిగింది. వి రిక్వెస్ట్ యూ ఆల్, వి అపీల్ టు యూ ఆల్ to join us on this coming property show, which is going to help you out in choosing your dream house. Thank you. క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ వల్ల నిర్మించబడ్డ ప్రాజెక్ట్స్ కు ప్రత్యేకంగా ఎంత ఇంపార్టెన్స్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కోవిడ్ వల్ల ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కి ఇటీవల కాలంలో డిమాండ్ పూర్తిగా పెరిగిపోయింది. గ్రీనరీతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు, కాలంతో వచ్చే మార్పులను అందిపుచ్చుకునేందుకు ప్రజలు విల్లాల్లో జీవించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అత్యుత్తమ క్వాలిటీతో మీ పెట్టుబడికి ఖచ్చితమైన రిటర్న్స్ వచ్చేలా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ని డెవలప్ చేస్తుంది మిర్చి డెవలపర్స్. గ్రాఫిక్స్ తో కస్టమర్లను తికమక పెట్టకుండా మోడల్ విల్లాస్ ని నిర్మించి అమ్మడం వారి నిజాయితీకి నిదర్శనమని, అలాగే ఇదే వారి విజయానికి రహస్యమని సగర్వంగా చెప్తున్నారు మిర్చి డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. మిర్చి డెవలపర్స్ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ఓ హైలైట్ గా చెప్పొచ్చు. తాజాగా ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా పటాన్ చెరువు సమీపంలో పాటి కొల్లూరులో చేపడుతున్న ప్రాజెక్ట్ వెనీస్ సిటీ. హెచ్ఎండిఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును 19 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైజ్ లో అందుబాటులో ఉండటం, సమీప ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందటంతో ఈ ప్రాజెక్టుకు డిమాండ్ మరింత పెంచుతోంది. 2 లైన్ల రోడ్డు కనెక్టివిటీతో హైదరాబాద్ ప్రీమియం లొకేషన్ లో మిర్చి డెవలపర్స్ ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి పటాన్ చెరువు ముంబై హైవేకు 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 2, పటాన్ చెరువు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 3 లకు 3 నిమిషాల్లో, బిహెచ్ఈఎల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గూగుల్ ఆఫీస్, అమెజాన్ వేర్ సిటీ, గచ్చిబౌలీలకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. వితిన్ 3 months లో 2 ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోతుంది. సో మీరు వర్క్ మీద చూపిస్తున్న కాన్సన్ట్రేషన్, ఆ డెడికేషన్ మాకు అర్థమైపోతుంది. సో సీక్రెట్ కూడా మాకు చెప్తే. సీక్రెట్ ఏం లేదమ్మా, 24 hours ఇక్కడే ఉంటున్నాం. అంత టీం అంతా వర్కర్స్ అందరిని ఎక్కడికి పోనీయకుండా ఇక్కడే వ్యాక్సిన్ చేపించేసేసి, క్యూరింగ్ వాళ్ళకి క్యూరింగ్, ప్లాస్టింగ్ వాళ్ళకి ప్లాస్టింగ్, సెంటరింగ్ వాళ్ళకి సెంటరింగ్, దేని వాళ్ళకి దానికి వర్క్ డివైడ్ చేసేసి దానివల్ల ఫాస్ట్ అయిందండి. వర్కర్స్ బాగా డెడికేటెడ్ వర్కర్స్ని తీసుకొచ్చాం. కొంచెం పేబుల్ ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ని తీసుకొచ్చి చేయిస్తున్నాం అనమాట దగ్గర ఉండంతా. ఇదేమో 165 square yards, 2190 yards. ఇది 183, 2600 ఎసెప్టివ్ వచ్చింది. ఇది చూడండి ఎంత పెద్ద విల్లా లాగా. ఇది ఒక 500లో ఉన్న విల్లా లాగా కనబడుతుంది, ఇది 300లో ఉన్న విల్లా లాగా కనబడుతుంది. ఈ విల్లాలు కూడా బడ్జెట్లోనే మేము ఇంత నీట్గా కడుతున్నాం అనమాట. ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని ఆశించకుండా ఒక లగ్జరీ విల్లాస్ ఏ విధంగా అయితే మనకి సిటీలో ఇస్తున్నారో, ఈ సిటీ అవుట్స్కర్ట్స్లో ఈ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న దగ్గర కూడా మేము తక్కువ బడ్జెట్తో లగ్జరీ విల్లా ఇవ్వాలనే కాన్సెప్ట్తో దీన్ని క్వాలిటీతో మంచి ఇన్ టైంలో మనం కస్టమర్కి అందించాలని స్పీడ్గా చేస్తున్నామమ్మా. మనం ప్రాజెక్ట్ టాప్ వ్యూకి వచ్చేసాము. సో నా బ్యాక్గ్రౌండ్లో చూసేయండి ఒకసారి.
ఓఆర్ఆర్ కనిపించేస్తుంది. ఇక్కడ నుంచి మీకు వెహికల్స్ వెళ్ళేవి అంత క్లియర్ గా తెలుస్తుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఓఆర్ఆర్ కి. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మీకు స్లాబ్ పోర్షన్ అంతా కంప్లీట్ చేసుకుంది. సో ఎట్ ఏ టైం 247 విలాస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి జస్ట్ 10 to 20 minutes డ్రైవ్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ ఈ కన్స్ట్రక్షన్ అంతా ఇప్పుడు మీరు చూస్తోంది జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months లో కంప్లీట్ చేసుకుంది. వాసవి గ్రూప్ మన విజయ్ కుమార్ గారిది. చాలా కష్టపడే వ్యక్తి, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. ఎగ్జాక్ట్లీ, అంటే కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో, సరికొత్త ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ తో విజయ్ కుమార్ గారి సారథ్యంలో అండ్ ద బెస్ట్ స్టాఫ్ తో ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ హైట్స్ కి రీచ్ అయింది వాసవి గ్రూప్. కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం, కానీ వాసవి గ్రూప్ వాళ్ళు అంటే ప్రతి కస్టమర్ ని సాటిస్ఫై చేయడం ఒట్టి వాసవి గ్రూప్ కే సాధ్యమైంది. చెప్పిన మాటకు కట్టుబడుతూ మాటిచ్చిన సదుపాయాల కంటే అదనంగా ఎన్నో ఎమ్యూనిటీస్ కల్పిస్తూ రియాల్టీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి ఇన్వెస్టర్ల పెట్టుబడికి భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా ఎదిగింది ఈ సంస్థ. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది వాసవి గ్రూప్. సార్, ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీలో ఏమన్నా మార్పులు వచ్చాయా? దీని మీద సెకండ్ వేవ్ అనేది ఏదైనా ప్రభావం చూపించిందా? కొంచెం లాక్డౌన్ టైంలో కొంచెం కస్టమర్లు కొంచెం రావడం తగ్గించారు. ఎట్లా లాక్డౌన్ ఉంది కనుక రాలేదు, కానీ ఆఫ్టర్ లాక్డౌన్ ఇట్ విల్ ఓకే సార్, మళ్ళీ పికప్ అవుతూనే ఉంది. ఇంకా కొంచెం బెటర్ అవుతుంది, ఇంకా కొంచెం బెటర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మనం నార్మల్ గా రెగ్యులర్ గా ఇచ్చే ఎమ్యూనిటీస్ కాకుండా స్పెషల్ ఎమ్యూనిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నామండి. కొంచెం కోవిడ్ సర్కమ్స్టాన్సెస్ లో ఏం కావాలని ప్రతి ఫ్లాట్ కు ఒక హోమ్ ఆఫీసు, కామన్ లివింగ్ ప్లేసెస్, అట్లాంటి ప్లేసెస్ కొన్ని ప్లాన్ చేస్తున్నామండి. కొత్త వెంచర్స్ లో కొత్త ఫీచర్స్ అన్ని యాడ్ చేస్తున్నాం. సో సార్, ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో లొకేషన్ పర్టికులర్ గా మనము ఏంటంటే అన్నిటికీ వాంటెడ్ గా నీడీ పీపుల్ కి ఉండేలానే తీసుకుంటున్నారా, లేదంటే సరౌండింగ్స్ లో ఏమైనా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అన్న పర్పస్ తో స్టార్ట్ చేస్తున్నారా? ఎలా అన్ని విధాలుగా ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన వెంచర్స్ లో మేము తీసుకుంటాము. వచ్చే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందని గెస్ చేసి తీసుకుంటాము. కస్టమర్స్కి ఎక్కడ డిమాండ్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్లో మెట్రో ఎక్కడ దగ్గర ఉంది, నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి, హాస్పిటల్స్ ఏమున్నాయి, స్కూల్స్ ఏమున్నాయి, అన్ని ఆలోచన చేయాల్సి వస్తుంది. అవును సార్, అందులో వాసవి గ్రూప్ కి పెట్టింది పేరు అని బయట ఫుల్ టాక్. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్ లో 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. వాసవి గ్రూప్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి అర్బన్ అని. సో ఇక్కడ కంప్లీట్ ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు సార్? సో వాసవి గ్రూప్ సంస్థ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా లాస్ట్ 25 years లో మేము చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఒక 25 acres లో 4000 units 2 bedroom houses మనం ప్లాన్ చేస్తున్నాము. ఈ 25 acres లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక 3 acres లేక్ ఫేసింగ్ కు వదిలిపెట్టేస్తున్నాం అన్నమాట. వదిలిపెట్టేసి ఈ ఏరియాలో పార్క్స్, లాన్స్, గార్డెన్స్, వాకింగ్ స్పేసెస్, ఇటువంటి యోగా స్పేసెస్ అండ్ దీంట్లో ఒక 3 club houses రాబోతున్నాయి. ఈ 3 club houses మల్టిపుల్ క్లబ్ హౌసెస్ అన్నమాట. అంటే ఒకటే లొకేషన్ లో 3 club house అనేటప్పటికి 4000 units కి చాలా ఇబ్బంది అయిపోతుందని ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని 3 club houses నిర్మించడం జరుగుతుంది. 1 lakh SFT లో 3 club houses వస్తున్నాయండి. సో కన్వీనియంట్ గా సిరీస్ అంటే ఒక నైబర్హుడ్ కాన్సెప్ట్ అంటాం. మల్టిపుల్ ఓపెన్ స్పేసెస్ అంటే ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో ఓపెన్ స్పేస్, అట్లా స్కాటర్డ్ గా ఓపెన్ స్పేసెస్ అనేవి ఎక్కువ డిజైన్ చేశాము ఈ ప్రాజెక్ట్ లో. అండ్ ఆల్ ప్రీమియం ఫెసిలిటీస్, జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్, యాంఫీ థియేటర్స్, ఫెస్టివ్ ప్లాజాస్, ఇటువంటివన్నీ రాబోతున్నాయి. సిటీలో రెసిడెన్స్ చాలా ఓకే, చాలా సేఫ్, కానీ అవుట్స్కర్ట్స్ లో ఉంటూ సిటీలో కనెక్టివిటీ కావాలి అని అంటే ఖచ్చితంగా గిరిదారి కన్స్ట్రక్షన్స్ వీళ్ళ పేరు ఖచ్చితంగా వినబడుతుంది. హైదరాబాద్ తో పాటు 2 tier cities లో బాగా వినిపించే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అంటే అది గిరిదారి కన్స్ట్రక్షన్సే. ప్రొఫెషనలిజం అండ్ ఎథిక్స్ తో సక్సెస్ఫుల్ గా ఎన్నో ప్రాజెక్ట్స్ ని చేపడుతూ దశాబ్దన్నర కాలం పాటుగా గిరిదారి కన్స్ట్రక్షన్స్
సేవలు అందిస్తున్నారు మన ప్రజలందరికీ కూడా. ఆ సంస్థ అధినేత, ద వన్ మ్యాన్ బిహైండ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్, రఘుపతి రెడ్డి గారి ద్వారా అత్యుత్తమ ప్రమాణాలతో కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ చేపట్టడమే కాకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ పెట్టిన డబ్బులకి ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ రెండూ కలిగేలాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ ఎప్పుడు ముందుంటుందనే చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను చేపడుతూ ప్రతి ఒక్కరి చూపును తమ వైపుకు తిప్పుకుని ఇండస్ట్రీలో శరవేగంగా ఎదుగుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్లోబల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. తమ అధినేత రఘుపతి రెడ్డి గారి విజన్, చక్కని ప్రణాళిక, దీర్ఘకాల వ్యూహంతో ఉంటే దేన్నైనా సాధించుకోవచ్చని నిరూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. యాక్చువల్లీ నేషనల్ హైవే 44 షాద్ నగర్ అండ్ మహబూబ్ నగర్, జడ్చల్రా ఏరియా చూసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పోలేపల్లి సెజ్, తివిటిపల్లి ఐటీ హబ్, ఇవన్నీ ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరిగింది. పోలేపల్లి సెజ్ అయితే ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉన్నది. ఇప్పుడు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో న్యాయ రాజధాని వచ్చేసి కర్నూలు అండ్ కర్ణాటకలో బెంగళూరు అండ్ కర్నూలు అండ్ హైదరాబాద్. ఈ ఏరియా విపరీతంగా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాకు మనం 100% ఈ ఏరియాలో మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది, మంచి అప్రిషియేషన్స్ ఉంటాయనే ఉద్దేశం మీద రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్ మేము చూస్ చేసుకుని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది హైదరాబాద్కు నియర్. దాంతోపాటు జడ్చల్ల పోలేపల్లి సెజ్ దగ్గర ఉంది కాబట్టి మంచి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి మంచి ఏరియా కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రీన్ కౌంటీ మహబూబ్ నగర్ కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ, గవర్నమెంట్ ప్రాజెక్టులు కానివ్వండి. అదే రకంగా డ్యూటీపల్లి ఐటీ హబ్ నియర్ వాకబుల్ డిస్టెన్స్ గ్రీన్ కౌంటీ. అట్లా ఆ ఏరియా ప్రతి ఒక్క ఏరియా చూస్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక కారణం ఉంటుంది. అట్లాగే అప్రిషియేషన్ అయింది. యాక్చువల్లీ మేము ఏ ప్రాజెక్టులో ఫస్ట్కు అండ్ లాస్ట్కు కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 100% డబుల్ అయిపోతుంది. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా అదే రకంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మేము ఈ లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి దాని వర్క్ మీద ఆల్రెడీ 100% కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో డెఫినెట్గా ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడమే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. వికారాబాద్లో చూసుకుంటే వికారాబాద్ నియర్ బై హైదరాబాద్కి వచ్చేసి 1 hour జర్నీ వికారాబాద్. అక్కడ వీకెండ్ హోమ్స్, మంచి క్లైమేట్, లాటెడ్ స్టోన్, అనంతగిరి హిల్స్, తెలంగాణ ఊటీ అనే పిలువబడే ప్లేస్ అది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకున్నాం. అదే రకంగా జైరాబాద్ సిగ్నేచర్ 1 అనే ప్రాజెక్టు చేపట్టింది నేమ్స్ SCZ ఒకటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసి ల్యాండ్స్ కూడా అక్వైర్ అయిపోయినాయి. అదేవిధంగా మహీంద్రా అంటే ప్రతి ఏ ప్రాజెక్టు చేపట్టినా వితిన్ 4-5 yearsలో మా ప్రాజెక్టులలో హౌసెస్ అవుతున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఆల్రెడీ గ్రీన్ కౌంటీ హౌసెస్ కస్టమర్స్ ఆల్రెడీ కట్టుకోవడం జరుగుతుంది. బై మేము కట్టిమంటే సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. అక్కడ 100% కస్టమర్ని దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులు ముందర తీసుకొని పోతున్నాం కాబట్టి మా కంపెనీ ఇంకా ముందులో కూడా ఆల్రెడీ వరంగల్, కరీంనగర్లో కూడా ల్యాండ్ చూస్తున్నాం. ఆల్రెడీ మేము బ్రహ్మాండంగా 6 cities కూడా మేము ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళకు కూడా సర్వీస్ అందియాలన్నది మా లక్ష్యం. సుపీరియర్ క్వాలిటీకి పెద్దపీట వేస్తూ ఆన్ టైమ్ డెలివరీ, హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది ఫార్చ్యూన్ 99 హోమ్స్. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులను చేపడుతూ ఇప్పటి వరకు 3,000కు పైగా ప్రాజెక్టులను కస్టమర్లకు అందజేసి గొప్ప ట్రాక్ రికార్డ్ ని సొంతం చేసుకుంది ఈ సంస్థ. ఫార్చ్యూన్ 99 హోమ్స్ వారు ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ. మహేశ్వరం సమీపంలోని పులిమామిడిలో అఫోర్డబుల్ ప్రైజెస్ లో వెంచర్ ప్లాట్స్ ని అందిస్తున్నారు ఈ సంస్థ. మీ పెట్టుబడికి రాబోయే రోజుల్లో చక్కని రిటర్న్స్ అందించడం, కస్టమర్ల ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉంచుతూనే అద్భుతమైన రాబడులను అందించే సంస్థగా ఫార్చ్యూన్ 99 హోమ్స్ కు ఎనలేని గుర్తింపు ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఏకకాలంలో 4 ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ దూసుకుపోతోంది ఫార్చ్యూన్ 99 హోమ్స్. ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ సగర్వంగా అందిస్తున్న ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ. మహేశ్వరం వద్ద పులిమామిడిలో 44 ఎకరాల విస్తీర్ణంలో అందిస్తున్న ఈ ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ ఫార్మ్ హౌస్ నిర్మాణాలకు ఎంతో చక్కని ప్రాజెక్టుగా చెప్పాలి. మా వైఫ్ తీసుకెళ్తున్నాను వస్తావా అనగానే ఎక్కడ చిన్న ఊటీ చూపిస్తాను మీకు మరి చెప్పడం జరిగింది. సో నిజంగానే ఊటీ వెళ్ళాల్సిన అవసరం లేదంటే
హలో సార్. హలో అండి. 99 వై ఫార్చ్యూన్ 99 హోమ్స్ అని పెట్టారు. వై ఓన్లీ 99, వేరే న్యూమరికల్ నెంబర్ ఏం తీసుకోకుండా? 99 హోమ్స్ అనేది పెట్టామంటే ఫార్చ్యూన్ ఈజ్ ఏ లక్. ఓకే. 9 అనేది నా లక్కీ నెంబర్. ఓకే. ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ టోటల్ ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్? ఇది ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ వచ్చేసి టోటల్గా 44 ఎకర్స్. ఇందులో 1 ఎకరా, హాఫ్ ఎకరా, ఇట్లా పావు ఎకరా, 10 గుంటాస్, 5 గుంటాస్ ఇట్లా డివైడ్ చేసాము. డివైడ్ చేసి అందరూ కూడా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఒక బ్యూటిఫుల్ లొకేషన్, ఒక మినీ ఊటీ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఒక మంచి లొకేషన్, మంచి హైట్లో అప్లో ఉంది. అలాగే బ్యూటిఫుల్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మంచి గార్డెన్స్, ఫ్లవర్ మొక్కలు కానీ, ఫ్రూట్స్ మొక్కలు కానీ అన్నీ కూడా ఆల్రెడీ పెట్టి 6 months అయినాయి. మంచి రెస్పాన్స్ ఉంది, బాగుంది. 1000 ఎకర్స్ ఏదైతే స్ట్రాటజిక్ లొకేషన్ ఫారెస్ట్ ఉంటాం ఒక అయితే క్లియర్గా మనకి మై హోమ్ వాళ్ళు డ్రీమ్ సిటీ 3000 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. సో అలాగే చిన్నజీర స్వామి ఆశ్రమం దగ్గర నుంచి సో మహేశ్వరం సిటీకి వెరీ క్లోజ్ అనమాట. సో ఇక్కడ అంటే సిటీ నుంచి దూరంగా వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉండే లొకేషన్ ఇదండి. యాక్చువల్లీగా చెప్పినట్టుగా ఇది ఊటీ, ఇది అరకు అలా ఎలా చెప్పారో వ్యాలీ అని దాన్ని అంటారనమాట. సో దానికి దీన్ని వ్యాలీ అని పెట్టడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఏ ఇయర్లో సార్? ఈ ప్రాజెక్టు 80-90% ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. సో ఒక 1 monthలో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉందండి. ఈ ప్రాజెక్ట్ కి ఒక యూనిక్ ఫీచర్ ఏంటి? ఇందులో యూనిక్ అంటేనండి ఇది ఫస్ట్ ఒక హిల్ లాగా అప్లో ఉండటం అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఒక 1000 ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఆ ల్యాండ్లో కన్స్ట్రక్షన్స్ కానీ పొల్యూషన్ కానీ ఉండదు. అందుకే దీన్ని ఊటీ హైదరాబాద్లో మినీ ఊటీ అని మా లేఅవుట్ని అంటున్నామంటే ఇక్కడ ఎప్పటికీ కన్స్ట్రక్షన్స్ రాదు, ఏమీ రాదు. ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ ఏదైతే ఉందో కంప్లీట్గా స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మేజర్లు ఏంటంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కాటేజెస్ కూడా రెడీగా ఉన్నాయి. వీకెండ్ 5 days సిటీలో బిజీ ఉన్న, 2 days ఫ్రెండ్స్ వచ్చిన, ఫ్యామిలీస్ వచ్చిన అన్ని రకాల ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. అందమైన ఊహకు పొందికైన రూపం అంటూ దక్షిణ భారతంలో 95 ప్రాజెక్టులను పూర్తి చేసుకొని వేలాది మందికి సొంతింటి కలలను సాకారం చేసింది శుభగ్రహ సంస్థ. 2004లో ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి ప్రస్తుతం సెంచరీపై దృష్టి పెట్టింది. శుభగ్రహ సంస్థ ఏ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసినా ప్రైమ్ లొకేషన్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ తో అప్రూవ్డ్ లేఅవుట్స్ ని డెవలప్ చేస్తారు. ఈ సంస్థలో ప్రాపర్టీస్ ని తీసుకున్న కస్టమర్లకు తక్కువ సమయంలోనే చక్కని అప్రిసియేషన్స్ లభించాయి. అందుకే శుభగ్రహ సంస్థ ఏ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినా అద్భుతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా సంస్థ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వారి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి రిఫర్ చేయడం పరిపాటిగా మారింది. శుభగ్రహ సంస్థ ఇటీవల కాలంలో హైదరాబాద్ కి సమీపంలోని సంగారెడ్డిలోని సుకృతి తనవి గ్రూప్, అలాగే వైజాగ్ లోని సుకృతి సాన్వి అండ్ సుకృతి సృజన అనే ప్రాజెక్ట్స్ లను చేపట్టింది. నవ్యాంధ్రకు నగిషిగా వెలిగిపోతున్న సాగర నగరం విశాఖపట్నంలో సకల సదుపాయాలతో, సమస్త సౌకర్యాలతో ఎంతో మందికి సొంతింటి కలను నెరవేరుస్తోంది శుభగృహ సంస్థ. ఒకవైపు సముద్ర తీరంతో ఆహ్లాదం, మరోవైపు పచ్చని కొండలు, వీటికి తోడు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడంతో అభివృద్ధి పనులు. అందుకే అందాల నగరం వైజాగ్ లో ఇప్పుడు రియాలిటీ రయ్యిన దూసుకుపోతోంది. ఈ సాటిలేని మేటి నగరంలో కొత్త ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది శుభగృహ. వైజాగ్ కు సమీపంలోని తగరపు వలసలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అవుతోంది సుకృతి సాన్వి. ఇక విశాఖపట్నం, విజయనగరం మధ్య శుభగృహ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు సుకృతి సృజనను డెవలప్ చేస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన వైజాగ్, అక్కడ నేచర్ ఎంజాయ్ చేయడానికి అదర్ కంట్రీస్ నుంచి కూడా అక్కడ వచ్చి స్టే చేసే వాళ్ళు ఉంటారు. అంటే వైజాగ్ సిటీలో ప్రెసెంట్ ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? మీరు అన్నట్టుగా వైజాగ్ అయితే చాలా పీస్ఫుల్ సిటీ. ఎవరైనా సరే ఒక రిటైర్మెంట్ లైఫ్ ఎక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది ఎక్కువ శాతం ప్రిఫర్ చేసేది వైజాగ్ అనమాట. అంత ప్లెజెంట్ సిటీ అనమాట వైజాగ్. అదేవిధంగా చాలా డెవలప్డ్ సిటీ కూడా వైజాగ్. మనకి వైజాగ్లో వచ్చేసి మా వెంచర్స్ ప్రజెంట్ భోగాపురం రోడ్డు, విజయనగరం రోడ్డు, ప్లస్ అట్లాగే కొత్త వలస, పెందుర్తి, ఈ ఏరియా మొత్తంలో మా ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి.
ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి పెందుతు టు ఆంధ్రపురం నేషనల్ హైవే ఉంటుంది. నేషనల్ హైవే అనుకొని సుకృతి అవంత అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ చేస్తున్నాం. 35 acres ప్రాజెక్టు విత్ ఆల్ అప్రూవల్స్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. అదేవిధంగా అదే రోడ్లో వచ్చేసి సుకృతి సంపత్ అని చెప్పేసి phase 4 అని చెప్పేసి ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం. భోగాపురం చూసుకుంటే ఇప్పుడు అంత హాట్ టాపిక్ అంటే భోగాపురం అనమాట. ఎందుకంటే మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది వచ్చేది భీమిలి ఆ సరౌండింగ్స్లో రావచ్చు అని ఒక ప్రపోజల్స్ నడుస్తాయి అన్నమాట. భోగాపురం వచ్చేసి ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అక్కడ. భీమిలికి భోగాపురం మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో తగరపల్స్ కానీ భోగాపురం కానీ ఇవన్నీ ఏరియా కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతాయి. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది గవర్నమెంట్. అందువల్ల వైజాగ్ చాలా డెవలప్మెంట్. మీకు రాబోయే ఒక 3-4 years చూసుకుంటే ఇవాళ మీరు వెళ్ళిన వైజాగ్కి ఒక ఆఫ్టర్ 3 years 4 years వైజాగ్కి మాత్రం చాలా డిఫరెన్సెస్ కనిపించింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో మనకు 3 projects రన్నింగ్లో ఉండండి. ఒకటి సుకృతి ఏవియేషన్ సిటీ అని చెప్పేసి ఒక మంచి ప్రాజెక్ట్ అండి. అది ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నది కూడా. అదేవిధంగా విజయనగరం వచ్చేసి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సుకృతి డెలైట్ అని సుకృతి సాన్వి అని, అట్లాగే ఈ విజయనగరానికి శ్రీకాకుళంకి వైజాగ్కి ఒక జంక్షన్ లా ఉంది, తగరపల్స్ జంక్షన్ అంటూ ఉంది. 3 districts కి మధ్యలో ఉండే పాయింట్ అనమాట. ఆ ఏరియాలో సుకృతి సాన్వి అని చెప్పేసి కొత్త ప్రాజెక్ట్ మేము ఒకటి లాంచ్ చేయబోతున్నాం అండి. అదేవిధంగా కొత్త వలస ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని టోటల్గా వైజాగ్ సిటీ చుట్టుపక్కల అన్ని ఏరియాలో అన్ని రోడ్స్లో కూడా మా ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి. రాకీ అవెన్యూస్ అంటే సెన్సేషన్ అంటే రాకీ అవెన్యూస్. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతం. అందుకే రాకీ అవెన్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. రాకీ అవెన్యూస్ నిర్మించే ప్రతి ప్రాజెక్టు నాణ్యత, నవ్యత, సౌకర్యాల మేలు కలయిక. వీటన్నింటితో పాటు ఎఫర్డబుల్ ప్రైస్ ఈ సంస్థ ప్రత్యేకత. డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరిగే ప్రాంతాలను ముందే గుర్తించి అక్కడ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందించడమే తమ విజయ రహస్యమని రాకీ అవెన్యూస్ చైర్మన్ రామయ్య వేణు గారు చెబుతారు. రాకీ అవెన్యూస్ యొక్క మెయిన్ పాలసీస్ ఏంటి? కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అరేబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రామనామం అవ్వాల రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఆశయం. లక్షల మందికి ఉపాధి కల్పించాలా అనేది నా లక్ష్యం. లక్షలాది మందిని కోట్లకు అధిపతి చేయాలా అనేది నా గమ్యం. ఒక మిడిల్ క్లాస్ ప్రజ కూడా 19 లక్షలకి 20 లక్షల రూపాయలకి ఇల్లు దొరుకుతుంది అంటే అంతేం ఈజీ కాదు. ఇప్పుడుండే సిమెంటు, ఐరన్లు, ఇసుక రేట్లు, లేబరు ఇంత కాంపిటేటివ్ గా మనం ఇవ్వటం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే బల్క్గా చేస్తున్నాను కాబట్టి 500, 600, 1000 అపార్ట్మెంట్లు ఇలా ఇస్తున్నాను కాబట్టి దాంట్లో లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి ప్రజలకి సకల సౌకర్యాలు ఉండే ఒక నివాసాన్ని అందివ్వాలా అనేదే నా జీవిత ఆశయం. రాజమండ్రిలో ఉన్న చంద్రిక అవంతిక phase 2 కూడా స్టార్ట్ చేశారు. ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్? ఇప్పుడు అద్భుతంగా ఉంది. అవంతిక ఫస్ట్ దాంట్లో 480 ప్లాట్లు ఆల్రెడీ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ దాంట్లో 305 ప్లాట్లు ఇప్పుడు స్టార్ట్ అయింది. మధ్యతరగతి ప్రజలు అంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళకి 3 ఏళ్ళు రెంట్ స్కీమ్ ఇప్పుడు 3 లక్షల రూపాయలు కట్టి అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు అని అనుకోండి. 1% పెట్టి రిజిస్ట్రేషన్ చేసేసుకొని వీళ్ళు ఇప్పటికిప్పుడే రెంట్ వాళ్ళకి వచ్చేదానికి స్టార్ట్ అయిపోతుంది. 3 bedroom 10,000, 2 bedroom 8,000, అలా 3 ఏళ్ళు అంటే 3,60,000 రూపాయలు 26 లక్షల రూపాయల్లో మైనస్ చేసి ఇస్తున్నాను. వాళ్ళకి 22,40,000 రూపాయలకే ప్లాట్ దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారనే ఆలోచన. మా కస్టమర్లు అనేది దేవుళ్ళు. వాళ్ళు బాగుంటేనే మేమందరూ కూడా బాగుంటాం. కస్టమర్ లేకుండా ఏ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. ఆ కస్టమర్ దేవుడి కోసమే మేమందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక ప్లాట్ కొన్నా ఆ ప్లాట్లో వచ్చే డబ్బులు కొన్ని వేల మంది ఒక నైవేద్యం లాగా తీసుకొని మేమందరూ కూడా దాంట్లో బతుకుతూ ఉంటాం. అలాంటి కస్టమర్ దేవుళ్ళు దేవతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. ప్రాపర్టీస్ గురించి ఎక్కడ తెలుసుకోవాలన్నా జస్ట్ వాచ్ సుజన్ మీడియా.